సపోర్ట్ చేయండి అమ్మా. జగనన్న పార్టీ అమ్మ సపోర్ట్ చేయండి. ఏం ఇల్లు ఇదా? ఇదేనండి. ఒక్క నిమిషం వైఎస్ఆర్ పార్టీ గడప గడపకి వైఎస్ఆర్ ప్రోగ్రాం ద్వారా ఆ రోజు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టి ఎలక్షన్స్లో ఎలా మోసం చేసింది, ఒకవేళ కాదు మీ ఇంట్లో తెలుగుదేశం పార్టీ రుణమాఫీ చేసిందని మేము అడుగుతుంటే ప్రజలు ముక్త కంఠంతో చెబుతున్నారు. ఇంకోటి కూడా చెబుతున్నారు, తెలుగుదేశం పార్టీ వచ్చినాక మేము 100 క్వశ్చన్తో ఇస్తే దాంట్లో జనం చెబుతున్నది ఒకే ఒకటి చెబుతున్నారు. ఏంటయ్యా అంటే వృద్ధాప్య పెన్షన్ వస్తుందమ్మా అంటే వస్తుందని చెబుతున్నారు. ఇది ప్రతిపక్ష పార్టీకి మేము అర్థం చేయట్లా, ఒప్పుకుంటున్నాం. ఈరోజు ఎక్కువ మందిని కలిస్తే 100లో 60-70 మంది వృద్ధాప్య పెన్షన్ వస్తుంది అంటున్నారు. కానీ 90 మంది రైతు రుణమాఫీ అవ్వలేదని చెబుతున్నారు. 90 మంది ఈరోజు డ్వాక్రా రుణాలు రద్దు కాలేదని చెబుతున్నారు. ఈరోజు ఇంటింటికి ఉద్యోగం అన్నాడు, 100% చెబుతున్నాడు. ఇంటికి కాదు ఊరికి ఒక ఉద్యోగం లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు 3 సంవత్సరాలు గడిచిపోతుంది. ఈ రకంగా నిరుద్యోగ భృతి అన్నావు, ఎక్కడ నిరుద్యోగ భృతి? ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవడైనా నిరుద్యోగుడికి 2000 ఇస్తా అన్నావు, ఎక్కడన్నా ఇచ్చాడో ఒక్కసారి చూపిమని. చూపిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున బహిరంగ క్షమాపణ చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క నిరుద్యోగ విద్యార్థికి 2000 రూపాయలు ఎక్కడన్నా ఇచ్చారా? ఇస్తే చూపిండి. ఎక్కడన్నా ఉద్యోగం ఇచ్చారా? ఊరికో ఉద్యోగం, ఇంటికో ఉద్యోగం కాదు, ఊరికి ఒక ఉద్యోగం వచ్చిందా ఈ ప్రభుత్వంలో? అందుకని ఇవన్నీ ప్రజలు మాకన్నా ఎక్కువగా చైతన్యం పొంది ఉండాలి. ఈరోజు ప్రజలు మేము ఇంటికి వెళ్ళి గడపకి అడుగుతుంటే అయ్యా చంద్రబాబు నాయుడు మోసం చేశాడు, తప్పకుండా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీని సపోర్ట్ చేస్తాం, మీరు మాత్రం చేసి పెట్టండి. మీ నాయకుడి మీద నమ్మకం ఉంది, మీ మీద నమ్మకం ఉంది, పార్టీ మీద నమ్మకం ఉంది అని చెబుతున్నారు.